భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసాన్ని విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాలను, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తానని ఇది తను ప్రమాణం చేయడం దేవుడి సాక్షి. ఇటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి అయినాక సరే మూమెంట్లోనేమో బూతులు మాట్లాడిండు. అయితే ఈ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి సన్నాసులు, ఔరగాళ్ళు, దద్దమ్మలు, దొంగలు, దోపిడిదారులు, కుక్కలు, నక్కలు, శుద్ధగాడులు, తూరి బతుకుచట, తర్వాత దగ్గులు బాజీలు, లంపంగాలు, పట్టెబాజీగాళ్ళు, భోజనం లేని వాళ్ళు, గాయపోగుడు వాళ్ళు, చేతకాని దద్దమ్మలు, దిక్కుమాలిన పార్టీ బీజేపీ పార్టీ అని, గురుడిగాళ్ళు, నీచమైన పచ్చి అబద్ధాల రాజకీయం చేసేవాళ్ళు, రాక్షసులు, ఇట్లా మాట్లాడుతూ చివరికి ఏ కుక్కల నా కొడుకు చెప్పినని మరి మీరు ఈ విధంగా మాట్లాడుతున్నాను. కుక్కలు అదే గిరిజన మహిళని కుక్కలతో పోల్చినాం. రెండోది, ఇప్పుడు నిన్నగా మొన్న ఒక మంచి క్రమశిక్షణ కలిగినటువంటి యొక్క వ్యక్తి ఒక చిన్న క్యాడర్ నుంచి కేంద్ర మంత్రి దాకా ఎదిగినటువంటి కిషన్ రెడ్డి గారి మీద నోరు బారేసుకొని ఆ పదాలను ఉపయోగిస్తే బాగుండదు. అంటే అతనికి సభ్యత లేదు కాబట్టి మాకు కూడా లేదని అనుకుంటారని చెప్పిన అది వాడడం లేదు. అందులో ఒక శబ్దమే మీరు వాడుతున్నారు, ఇంకో శబ్దం కూడా ఉంది. అది ఇంకా డేంజర్. ఈ విధంగా మాట్లాడే ఈ వ్యక్తి పచ్చి రాజకీయ వ్యభిచారం. ఈయన రాజకీయ వ్యభిచారం చేస్తాడు. నిన్న మీకు తెలుసు, కాంగ్రెస్ వాళ్ళేమో ఇక్కడ బీజేపీ, టీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి దుమ్మేసేవాడు. మరి ఇప్పుడు గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ ఎవరు? మరి కాంగ్రెస్ నాయకత్వంలో విపక్షాల మీటింగ్లో మరి అక్కడ ఆ అధ్యక్షుడు లేక కార్యదర్శుడు పక్క కూర్చున్నది టీఆర్ఎస్ పార్టీ నాయకుడు. ఇది వాళ్ళ నిజాయితీ. తర్వాత పార్టీని బ్లడీ బీజేపీ పార్టీ అన్నాడు. పనికి మాలిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నాడు. చేతగాన్ని దద్దామన్నాడు. 6 ముక్కలుగా చేస్తామన్నాడు. సో ఇట్లా నిజమైనటువంటి పదజాలాన్ని ఈయన ఈ యొక్క ప్రజలకి ఏమి చెప్పదలుచుకున్నాడు అనేది ఇప్పుడు మనం ఆలోచించవలసిన విషయం. అయితే దీనికి అంతటి కారణం ఒకటే ఏమనిపిస్తుందంటే, ఈ గత 7.5 సంవత్సరాల కాలంలో తాను చేసిన నిర్వాహకం, అవినీతి, నిధుల దుర్వినియోగం, తర్వాతనేమో ఇది మన హుజురాబాద్ ఎన్నిక, ఈ యొక్క ఇన్సిడెంట్ తట్టుకోలేక, దీని నుంచి బయటపడలేక ఈ విధంగా బొంకుతున్నాడు, ఈ విధంగా మొరుగుతున్నాడు అని చెప్పేసి అంటాను నేను. ఎందుకంటే ఇతను చేసే కార్యక్రమాలు అటువంటి పనికి మాలిన దద్దమ్మ టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వం, అవినీతి. ఇతనేమో కేంద్రాన్ని విమర్శిస్తాడు. కేంద్రాన్ని విమర్శించే నైతిక హక్కు లేదు. మోదీ గారిని విమర్శించే నైతిక హక్కు లేదు. ఈవెన్ కిషన్ రెడ్డి గారు గొప్ప దేశభక్తుడు, దేశభక్తికి సంబంధించినటువంటి పార్టీ, మరి డిసిప్లిన్, సభ్యత కలిగినటువంటి పార్టీ సభ్యుడైన కేంద్ర మంత్రి. అటువంటి వ్యక్తిని పట్టుకొని దుర్భాషలాడినాడు. ఇటువంటి వ్యక్తిని ఈ తెలంగాణ ఇప్పుడు భరించదు అనేది ఇప్పుడు ప్రజలు చాలా టాక్ ఆఫ్ ది టాక్. నెక్స్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు. ఈ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు ఈరోజు కొంతమంది చప్రాసుల కన్నా అధ్వానంగా కేసీఆర్ తానా అంటే వీళ్ళు తందానా అనే ఒక అధికారులు. వీళ్ళు నిజంగా కేసీఆర్ చేసే దుర్మార్గాలలో ఐఏఎస్, ఐపీఎస్లు కూడా భాగస్వాములే. కేసీఆర్ చేసిన అవినీతి కానీ, అబద్ధపు పరిపాలన కానీ, మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ కానీ, ఈ అన్నిటి కూడా ఈ అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్లు కొంతమంది ఈ విధంగా వ్యవహారం చేస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ అంటే చీఫ్ మినిస్టర్ తర్వాత చీఫ్ సెక్రటరీ. ఈ చీఫ్ సెక్రటరీ గారు అయితే మరి
ఈయన మీద అక్కడ డిఓపిటి కూడా ఉంది. ఇవన్నీ చూస్తున్నారు, అక్కడ చూడడం లేదని అనుకుంటున్నారు. మరి పిల్లి పాలు తాగినట్టుగా అనుకుంటున్నారు. సో ఈ ఐపీఎస్ అధికారులను నేను హెచ్చరిస్తున్నా, ఇప్పటికైనా తేలుకోండి. ఇప్పటికే మీరు నిన్న మునిగినారు కేసీఆర్ బట్టి. కేసీఆర్ భర్తం ఎప్పుడైతే పడతారో అప్పుడు మీ భర్తం కూడా కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే తిరుగుతున్నారో, ఈ యొక్క డాన్స్ చేస్తున్నారో మీ భర్తం కూడా పడతారనేది నేను హెచ్చరిస్తున్నా. రెండవది ఈ గిరిజనుల ఇష్యూ కానీ, బయ్యారం స్టీల్ ప్లాంట్ కానీ, గిరిజన యూనివర్సిటీ కానీ, గిరిజనుల ఎస్సీ ఎస్టీ కమిషన్ డివైడ్ చేసే విషయాలు 4-5 ఇంపార్టెంట్ ఇష్యూస్ కోడుమూల పడ్డారు. ఇందులో మొన్న ఢిల్లీకి పోయి, ఎందుకు పోయినాడు ఢిల్లీ, ఏ విషయానికి పోయినాడు, సొంత పనికి పోయినాడా, నిజంగా వరి విషయంలో పోయినాడా, లేక ప్రధానమంత్రి గారి నుండి పోయినాడు, ఏది క్లారిటీ లేకుండా అక్కడ 3-4 రోజులు పడికాపు ఉండి కేంద్రం వాళ్ళు సహకరించలేదు, అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పి దుర్భాషలాడి తిరిగి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా మోకినాడు. సో ట్రైబల్స్కి, ముఖ్యంగా ట్రైబల్స్ మీద జరిగేటువంటి అత్యాచారం మనందరికీ బాగా తెలుసు. ఇప్పుడు చిన్నపిల్లల్ని ఎగ్జాంపుల్గా ఇద్దరు, ఇప్పుడు హైదరాబాద్లో ఒకరు, సిరిసిల్లలో ఒకరు రేప్ చేసినా కూడా, ఒక దగ్గర మర్డర్ చేశారని కొంచెం రేప్ చేసి 6 సంవత్సరాల ఏజ్ ఉన్న ఆడపిల్లల్ని మరి వాళ్ళకి ఇంతవరకు ఏం చర్య తీసుకున్నారో ఇక మనం చూస్తూనే ఉన్నాం, సిరిసిల్ల ముఖ్యంగా. అదేవిధంగా మన పోడు భూముల విషయంలో గుర్రంపోడు, సూర్యాపేట జిల్లా గుర్రంపోడు విజయనగరంలో 40 మంది రైతులు, వాళ్ళు పట్టేదారు, వాళ్ళకి పట్టాలున్నాయి పోడు భూములకి, మరి రైతు బంధు కూడా తీసుకుంటున్నారు. అటువంటి వాళ్ళు 40 మందిని మరి బలవంతంగా జైలుకు పంపించి 60 రోజులు జైల్లో పెట్టారు. అదే రకంగా ఇది గుర్రంపోడు. అదే రకంగా నిజామాబాద్లో, ములుగులో, ఆదిలాబాద్లో, ఖమ్మంలో, వరంగల్ ఈ ప్రాంతాల్లో చేతికి వచ్చిన పంట సేమ్ గుర్రంపోడు లాంటి సిచ్యువేషన్, చేతికి వచ్చిన పంటల్ని నాశనం చేసి ఎదురొచ్చినటువంటి ఒక గిరిజనులని, ఆడవాళ్ళని చూడకుండా ఇష్టారాజ్యంగా వాళ్ళని కొట్టడము, జైలు పంపించడం ఇది జరిగింది. దీని విషయంలో కూడా ఏం మాట్లాడారు. మరి పోడు విషయం, భూముల విషయంలో మాట్లాడిన కేంద్రంతో అది మాట్లాడలేదు. మరి గిరిజన రిజర్వేషన్ గురించి మాట్లాడినా అది మాట్లాడలేదు. క్లారిటీతో గిరిజన రిజర్వేషన్లు క్లియర్గా ఉంది. హైకోర్టు డైరెక్షన్ మనం ఎన్నోసార్లు మాట్లాడి మళ్ళీ రిపీట్ చేసి మీరు కూడా మంచిగా నిలిపిపోవచ్చు. కోర్టు డైరెక్షన్ క్లారిటీతో ఉంది. 85-86లో ఎన్టీ రామారావు గారు 4-6% ఆయన సీఎం ఉన్నప్పుడు డైరెక్ట్ జీవో ద్వారా చేశారు. సెకండ్ హైకోర్టు డైరెక్షన్. థర్డ్ కేంద్రం క్లారిఫికేషన్ ఇచ్చింది. తర్వాత తన మంత్రిమండలి లాంటి రాష్ట్ర గిరిజన సలహా మండలి కూడా రెజల్యూషన్ పాస్ చేసింది. అయినా కూడా వీటన్నిటిని ఏది లెక్క చేయకుండా ఓవర్లుక్ చేసి కావాలని దురుద్దేశంతో ఈ ఇష్యూ సాల్వ్ కావద్దని అసెంబ్లీలో బిల్లు పాస్ చేశాడు. ఆ బిల్లుని ఏం చేసినాడు, మైనార్టీ బిల్లుతో యాడ్ చేసి అక్కడ పంపించినాడు. ఇట్లా ఈ విధంగా తను జనాలని డిస్కరిజన్ చేయడం, డైవర్ట్ చేయడం. అదే రకంగా ఉప ఎన్నిక రాగానే ఈయన ఉగ్రరూపం ఎక్కడైతేనో, నేను ఇంతకుముందు కూడా ఎక్కడో చాలా దీంట్లో చెప్పాను నేను సోషల్ మీడియాలో కూడా, కేసీఆర్ అంటే ఒక మూర్ఖుడు, అబద్ధాల కోరు, తాగి మైకంలో మాట్లాడతాడు. అందుకని నేను ఇప్పుడు పోలీసు వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇతను పబ్లిక్ మీటింగ్కి పోయినప్పుడు, అదే రకంగా ఇతను ప్రెస్కి పోయినప్పుడు ఈయనకు బ్రీత్ ఎనలైజర్ పెట్టాలి, పెట్టి ఈయనని పంపించాలి. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు పంపుతున్నాడు. ఇట్లనే కంట్రోల్ అవుతుందేమో అని చెప్పేసి అందులో పాస్ అయితేనే ఇతనికి ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ లేక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడే మరి పర్మిషన్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో అటువంటి వ్యక్తి, ఒక లాస్ట్ ఇన్సిడెంట్ కూడా ఒకటి చెప్తాను. ఈ విధంగా ఎన్ని గిమ్మికులు ఎందుకు చేస్తున్నాడు? వరికి క్లారిటీతో 45 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొడుతున్నాడు. ఆల్రెడీ అగ్రిమెంట్ ఈస్ దేర్. అది నువ్వు పూర్తి కొనవయా అంటే అది మాట్లాడే, మీరు యాసింగ్ గురించి చెప్తున్నాడు. ఇంకా మొక్క వేరే లేదు, ఇంకా నాటుపడలేదు, అది ఎంత ప్రకృతి పెట్టుకుంటుందో అది తెలియదు, దాన్ని చెప్పమంటాడు.
నువ్వు ఇదేం చేస్తున్నావు రాబాయ్ అంటే ఇది చెప్పడం. అంటే మొత్తం తొండి మాటలు, లంగా మాటలు, లఫంగి మాటలు, లుచ్చ మాటలు మాట్లాడుతున్నాడు. ఇటువంటి లఫంగా లుచ్చ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి వచ్చి దేశమంతా ఈ తెలంగాణలో పాడేది. ఈయన వల్ల దుర్భాషలన్నీ నేర్చుకున్నారు. ఇతను మొన్న ఏమనేది మాట్లాడు జనాలు ఉమ్మేస్తున్నారు. ఇటువంటి వ్యక్తిని, ఈ వ్యక్తి నాయకత్వంలో నడుస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం, ఒక ఇన్సిడెంట్ మీకు వినిపిస్తాను. ఒక గిరిజన ఉపాధ్యాయురాలు ఖమ్మంలో అక్కడ ఒకటి ల్యాండ్ అసైన్మెంట్ కమిటీ అపాయింట్ చేశారు. అందులో గిరిజనులకు ఎందుకు ఇవ్వలేదు ప్రాతినిధ్యం, మీరంతా అప్పర్ కాస్ట్ వాళ్ళని ఇచ్చినారు, గిరిజనులకు ఇస్తే న్యాయం జరుగుతుందనేది ఏదో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందండి. ఇప్పుడు అది మీకు వినిపిస్తాను. పోస్ట్ పెడితే అక్కడ ఒక ఏసీపీ, ఒక సిఐ మహిళ ఇద్దరు కలిసి, ఆమె తిరుపతిలో టీచర్ ఉద్యోగం చేస్తారు అమ్మాయి. అక్కడ వెళ్ళి నైటీలో ఉంటే కూడా ఆమెను బయటకు లాగి ఫోటోలు తీసి హరాస్మెంట్ చేసి ఆమెను తీసుకొచ్చి ఇక్కడ ఖమ్మంకి నానా యాగి చేసి ఆమెను బెదిరించి క్షమాపణ రాయించుకొని ఈరోజు ఇటువంటి పరిస్థితిని ఏర్పాటు మరి పోలీసులు కేసీఆర్ రాజ్యంలో ఇది నడుస్తుంది. ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళు నోళ్లు పోయడానికి ఇతను ధర్నా చేస్తాడు. ఈ మూర్ఖులు ఎత్తేసినటువంటి ధర్నా చౌకులోనే మళ్ళీ ధర్నా చేసినాడు. ఇదే విధంగా ఇప్పుడు నేను చదివినటువంటి ఈ యొక్క ఆయన ప్రమాణ స్వీకారం ఏదైతుందో దీంట్లో రాగం చేశారు. ఈయన పచ్చి రాగం చేసి పక్షపాతి, తన ఇంట్లోనే అన్ని ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. మరి ఈ విధంగా ఏ ఒక్క పదాన్ని కూడా ఇతను అర్హుడు కాడు. ఈయన ప్రమాణం చేసిన దాంట్లో ఈజ్ నాట్ ఎలిజిబుల్ దిస్ పోస్ట్. ఇంకోటి ఏమన్నాడు, తన ముఖ్యమంత్రి పోస్టు తన ఎడమకాలి చెప్పుతో సమానం అంటాడు. ఈ చెప్పు మీద కూర్చున్నటువంటి ఈ యొక్క మూర్ఖుడు, ఈ తాగుబోతు, అబద్ధాల కోరు, ఇతన్ని కంట్రోల్ చేయాలంటే ఈయన ప్రెస్లో మాట్లాడినప్పుడు కానీ లేక పబ్లిక్ మీట్లో మాట్లాడేటప్పుడు ఎన్నో బ్రీతింగ్ మెషిన్ పెట్టాలా. ఈయన నశ చేసినా, నశ చేయకుంటే మాత్రమే ఇది అలో చేయాలని నేను ఇంకోసారి ఇప్పుడు డిమాండ్ చేస్తున్నా. అయితే ఈ ఖమ్మం ఇన్సిడెంట్ ఒక టీచర్ని ఏ విధంగా నానా యాగి చేసినారో ఒక్కసారి ఉద్యోగాలు ఇస్తే ఇలానే రాజధాని
ఇబ్బంది పడ్డారు సార్. చాలా అవమానకరంగా బాధ అనిపించింది. ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నిజంగా నిరంకుశం ఉన్నామా అనిపించింది. అసలు ఏంటి ఒక చదువుకున్న మహిళ ఉద్యోగస్తురాలకి ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే ఇక మామూలు స్త్రీలకి ఇంకా ఎలా ఉంటుందని చాలా బాధ అనిపించింది సార్. ఈ విషయం మీద నేను సిపి గారిని కలిసాను, కలెక్టర్ గారికి ఇచ్చాను. సిపి గారి కలవకుండా అక్కడే మళ్ళీ అన్ని మేడం గారు మేనేజ్ చేశాను. నేను 3 గంటల సేపు బయట వెయిట్ చేసి ఇచ్చారు. తర్వాత లెటర్ మీద సంతకం చేశారు. ప్రజాస్వామ్యంగా నాకు జరిగిన అవమానాన్ని, నా బాధని నేను ఖచ్చితంగా నేను నా న్యాయం జరిగే వరకు పోరాడతాను. అయితే ఇప్పుడు ఈ ద్వారా ఈ మాధ్యమంగా మన కమిషనర్ గారు, పోలీస్ కమిషనర్ ఖమ్మం, తర్వాత జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా కలెక్టర్ అయితే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, ఈ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గారు కూడా వెంటనే ఆయన ట్రైబల్ డెవలప్మెంట్కి చైర్మన్ అక్కడ, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ చీఫ్ డెవలప్మెంట్ కమిషన్, ఈ చీఫ్ డెవలప్మెంట్ కమిషన్ మీద గవర్నర్ ఈజ్ ద కస్టోడియన్. ఇది ఎప్పుడు అయితే రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల సమస్యల్ని సాల్వ్ చేయడంలో ఫెయిల్యూర్ అయినప్పుడు కానీ ఓవర్లుక్ చేసినప్పుడు 5th షెడ్యూల్ ద్వారా గవర్నర్ గారు ఇది వీళ్ళని అడగవచ్చు. దాని మీద కేంద్రానికి రిపోర్ట్ పంపించాలి. కానీ ఇంతవరకు రిపోర్టు పంపించే విషయానికి తెలవడం లేదు. మొన్న మేము గవర్నర్ గారిని కూడా కలవడం జరిగింది ఈ విషయాలలో, ఈ ట్రైబల్ యూనివర్సిటీ గురించి. అదే రకంగా మరి మన ఎస్సీ కమిషన్ డివైడ్ చేసి ఎస్టీ కమిషన్ సెపరేట్ చేయాలని, కోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, ఈ 9.08 రిజర్వేషన్ పెంచాలని, బయ్యారం స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా వెంటనే ఇంకోసారి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా మేము వారికి చెప్పాము. అయితే గవర్నర్ గారు ఏమంటారంటే, మీరు ముఖ్యమంత్రి గారిని కలిసినారని అడిగినారు. ముఖ్యమంత్రి అయితే మాకు టైం ఇవ్వడం, మేము కలవలేము. మీరు కలవాలని కూడా కష్టం, ఎందుకంటే ఆయన పని ఉంటే మాత్రం మీరు మీకు వచ్చి కలుస్తారు. కానీ మీరు ఒకవేళ అపాయింట్మెంట్ అడిగినా మీకు కలవడు. అటువంటి ముఖ్యమంత్రి మాకున్నారు, మా దురదృష్టం ఈ విషయాన్ని చెప్పడం. అదేవిధంగా మొన్న ఎమ్మెల్సీ సెలక్షన్లు కూడా ఏం చేశారు, ఎమ్మెల్సీ సెలక్షన్స్ 19 సీట్లలో మరి మహిళ కానీ, మైనార్టీ కానీ, షెడ్యూల్ ట్రైబ్ కానీ లేదు. 85% జనాభా ఉన్న లీగల్ సెక్షన్స్, మైనార్టీస్, ఎస్సీస్, ఎస్టీస్, బీసీస్ మహిళలలో అతను ఇచ్చింది కేవలం 2-3 సీట్లే. మరి అదే 15% ఉన్న జనానికి మరి 16 సీట్లు ఇచ్చినాం. ఈ విధంగా మరి ఇక్కడ మోసం చేస్తుందని చెప్పేసి విషయాన్ని కూడా మేము గవర్నర్ దృష్టికి తీసుకొచ్చాం. గవర్నర్ గారు కూడా చెప్పాం, మేము వెంటనే రిపోర్ట్ పంపించామని చెప్పినాం. మరి ఆ రిపోర్ట్ ఎప్పుడు పంపిస్తారో మేము వెయిటింగ్. దీని మీద వెంటనే ఖమ్మం డిస్ట్రిక్ట్ కలెక్టర్ చర్య తీసుకోవాలని మీ ద్వారా వారిని కోరుకుంటూ, రేపు ఈ విషయాల మీద మేము మరి రాష్ట్రపతి గారికి, అదే హోంమంత్రి గారికి కూడా నివేదించడానికి మేము నెక్స్ట్ వీక్ కానీ ఒక 8-10 days లోపల మేము ఢిల్లీ వెళ్ళి కలిసి వారికి ఈ యొక్క విషయంలో కేసీఆర్ చేసేటువంటి యొక్క అవినీతి, దుర్మార్గం, ఈ తన ప్రభుత్వం చేసేటువంటి యొక్క పరిస్థితి ఏంటంటే ఇదంతా మరి రాష్ట్రపతి గారి దృష్టికి తీసుకొస్తామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మరి ఎస్టీ కమిషన్ కూడా తీసుకెళ్తున్నాం ఢిల్లీ. ఇక్కడ ఎస్సీ కమిషన్ లేదు, దానికి అపాయింట్మెంట్ చేయలేదు. మేము అడిగా దాన్ని డివైడ్ చేయండి ఎస్టీ అన్నాం. సో ఎస్సీ కమిషన్ వాళ్ళని విజిట్ చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీరు బుల్లెట్ కృష్ణ గారు మూవ్మెంట్లో బుల్లెట్ తిని ఇంకా బుల్లెట్ ఆయన చంద్రబాబులో ఉంది తెలంగాణ మూవ్మెంట్లో. ఇట్లా ఎంతోమంది త్యాగం చేసిన వాళ్ళు, చాలామంది ప్రాణాలు అనిపించిన వాళ్ళు, కేసీఆర్ గారు వాళ్ళని కూడా మరి వాళ్ళ ఆత్మలు ఘోషించే విధంగా తన యొక్క యాక్టివిటీ ఉంది అని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు.